హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవునికి వందనములు, మీకందరికి వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5, 6 వచనాలు ధ్యానించుకుందాం. అహేతువు చేత మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహము సహనము, సహనమునందు భక్తియము, సహోదర ప్రేమ, సహోదర దయ, ప్రేమయందు దయ అమర్చుకొనుడి. దేవుని రాజ్యములో ఉండాలి, మనము దైవ స్వభావంలో మనము ఉండాలి. దైవ స్వభావముల లక్షణములు మనలో ఉండాలి. మొదటిగా విశ్వాసము, వినుట వలన విశ్వాసము కలుగును అని వాక్యంలో చూస్తూ ఉన్నాం. యేసయ్య దగ్గరికి ఎంత మందో వచ్చారు, కుంటివారు, గుడ్డివారు, చెవిటివారు, మూగవారు. మీ నమ్మిక చేత మీకు స్వస్థత కలుగునని యేసయ్య చెప్పాడు. అలాగే మనలో విశ్వాసము ఉంటే మనము రాజ్యాన్ని జయించగలుగుతాం. మనలో విశ్వాసం ఉన్న సింహాల నోలను ముంచగలుగుతాం. విశ్వాసం ద్వారా మన పితరులందరూ ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. కాబట్టి మనలో విశ్వాసము ఉండాలి. రెండవది సద్గుణము. బైబిల్లో రూతును చూస్తూ ఉన్నాము. మోయాబు దేశస్థురాలైన రూతు బెత్లెహేముకు వచ్చింది. బెత్లెహేములో అత దగ్గర ఉండి రూతు బోయాజు వివాహము చేసుకున్నది. మునపటి ప్రవర్తన కంటే సత్ప్రవర్తనను కాపాడుకుంది. రూతు సద్గుణము మంచిది. రూతులో గుణము మంచి గుణమై ఉన్నది. కాబట్టి మనము కూడా మన గుణాలు యేసు ప్రభు లాగా మంచి గుణ లక్షణాలు ఉండాలి. సద్గుణము కలిగి ఉండాలి. అలాగే జ్ఞానం. మనకు ఈ లోక జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము కావాలి. మనము దేవుని అడిగినప్పుడు తప్పగా జ్ఞానం ఇస్తాడు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉండడం అతను దేవుని అడగలను, ఆయన అందరికీ దయచేయను అని వాక్యంలో చూస్తూ షోలాము అన్న ప్రజలను పరిపాలించడానికి జ్ఞానం అడిగినప్పుడు దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించాడు. మనం అడిగినప్పుడు తప్పక దేవుడు దయచేస్తాడు. అలాగే ఆశా నిగ్రహం, శరీరాశ, నేత్రాశ, జీవగుణము మనం జయించగలిగినప్పుడు మనం ఆశా నిగ్రహంలో పరిశుద్ధముగా జీవించగలుగుతాం. యోబును చూస్తూ ఉన్న యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయము కలిగి భక్తి కలిగిన వాడు, దేశమంతటిలో గొప్పవాడు అని చూస్తూ ఉన్నాడు. అయితే సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. సమస్తమును వచ్చేంత సహనము కలిగి ఎంతో ఓపికతో ఎదురు చూశాడు. అలాగే మనము సహనము కలిగి ఉండాలి. భక్తి. లూదియా స్త్రీని చూస్తగలుగుతున్నాము బైబిల్లో. పౌలు మాటలు చెప్తూ ఉన్నప్పుడు ఆమె వాక్యం మీద శ్రద్ధ ఉంచి ఉన్నప్పుడు ప్రభు ఆమె హృదయాన్ని తెరచాడు. అలాగా మనము దేవుని మందిరములో ప్రార్థనలను, వాక్యములను, సహవాసములను దేవుని భయముతో భక్తితో కలిగి ఉన్నప్పుడు మనము దేవుని ఎందు భయముతో భక్తితో కలిగి ఉండాలి. దేవుని మాటలను మనం లక్ష్య పెట్టాలి. అలాగే సహోదర ప్రేమ, ఇతరుల పట్ల మనము ప్రేమ కలిగి ఉండాలి. సమరయుడును చూస్తూ ఉన్నాము. అక్కడ బైబిల్ గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాము. మనము ఎంతో మంది ఇబ్బందుల, కష్టాల, బాధలో ఉన్నప్పటికీ ఒకరు సహాయము చేయరు. అయితే సమరయుడు మాత్రము గాయపడిన వ్యక్తిని చూసి ఆదరించి ఓదార్చి ఖర్చు చేసి ఉన్నాడు. అలాగా మనము సమరయుడు వలె మనము ఇతరుల పట్ల దయ కలిగి ఉండాలి. అలాగే ఇతరుల పట్ల దయ కలిగి ఉండాలి. ఇతరుల పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలి. దేవుడి వాగ్దానం నెరవేర్చును గాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా, నిత్య రాజ్యంలో ఉండడానికి మాలో విశ్వాసాన్ని, సద్గుణాన్ని, జ్ఞానాన్ని, ఆశా నిగ్రహాన్ని, సహనాన్ని, భక్తిని, సహోదర ప్రేమ, దయను మాకు మేము కలిగి ఉండి జీవించడానికి సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం.